కోల్కతా ట్రైనీ డాక్టర్ కేసు కూడా మరో ఆరుషి కేసు కాబోతుందా? ఆరుషి కేసుని కూడా అప్పట్లో సిబిఐకి అప్పగించడం జరిగింది. సిబిఐ ముగ్గురికి నార్కోటిక్ టెస్ట్ చేసింది. తల్లిదండ్రులని 9 ఏళ్ల పాటు జైల్లో ఉంచింది. ఆ తర్వాత విడుదల చేసింది. 16 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు ఆ కేసుని సిబిఐ సాల్వ్ చేయలేకపోయింది. కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ కేసుని సిబిఐ హ్యాండిల్ చేస్తున్న విధానం చూస్తూ ఉంటే అసలు సిబిఐ ఏం చేస్తుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కోల్కతా హైకోర్టు ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ కేసును సిబిఐకి అప్పగించిన నాటి నుంచి నేటి వరకు సిబిఐ చేతికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. 15 రోజులుగా సిబిఐ కాలయాపన చేస్తున్నట్లు కనిపిస్తోంది. సంజయ్ రాయ్ ఎక్కడికి వెళ్ళాడు, ఎవరితో మాట్లాడాడు అనే విషయాల మీద తప్ప ప్రధానమైన ఆధారాలు సేకరించడంలో సిబిఐ ఫెయిల్ అయినట్లు కనిపిస్తోంది. కేవలం పాలిగ్రాఫ్ టెస్టుల మీద నమ్మకంతో కూర్చుండిపోయింది. ఒకవేళ పాలిగ్రాఫ్ టెస్టులో ఏమైనా ఆధారాలు లభించినప్పటికీ అవి నేరాన్ని రుజువు చేయడానికి కంప్లీట్ ఎవిడెన్స్గా పరిగణించబడవు. వాటిని మళ్లీ రుజువు చేయాల్సి ఉంటుంది. సిబిఐ సంజయ్ రాయ్తో పాటు మరో 6గురికి పాలిగ్రాఫిక్ టెస్ట్ జరిపించింది. కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అలాగే మరో డాక్టర్ పాలిగ్రాఫ్ టెస్టుల్ని 2 సార్లు జరిపించింది సిబిఐ. ఈ హేయమైన ఘటనలో నిందితులు ఒకరికన్నా ఎక్కువ ఉండొచ్చు అనే అనుమానాలు ఉన్నాయి. మరి ఆ మిగిలిన వారు ఎవరు? ఇది నిజమా, అబద్ధమా? దీని సమాధానం సిబిఐ వద్ద లేదు. ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ జరిపించేది కూడా మరి కొంతమంది డాక్టర్లే. అంటే ఇక్కడ కూడా సిబిఐకి ఎలాంటి పని లేదు. ఇంతకీ సిబిఐ ఏం చేస్తున్నట్టు? కేవలం చిన్న చితకా సంస్థలాగా ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ని నమ్ముకుని కూర్చోవడమేనా? 17 రోజుల పాటు సిబిఐ అనవసరపు హడావడి మినహా చేసిందేది లేదు అని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ కేసులో ఒక్క డైరెక్ట్ ఎవిడెన్స్ కూడా సిబిఐ చేతికి దొరకలేదు. పాలిగ్రాఫ్ టెస్ట్ కేవలం ఒక సపోర్టివ్ ఎవిడెన్స్ మాత్రమే. దీన్ని పూర్తిగా విశ్వసించలేము. కానీ డిఎన్ఏ రిపోర్ట్ అలా కాదు. నిందితుడి డిఎన్ఏతో బాధితురాలి డిఎన్ఏ మ్యాచ్ అయితే అదొక సాలిడ్ ఎవిడెన్స్ గా మారుతుంది. అయితే ఇక్కడ అనేక అనుమానాలు ఉన్నాయి. నిందితుడు సీమెన్ మ్యాచ్ అయితే అతడే అత్యాచారం చేసినట్లు. అలాగే బాధితురాలి గోళ్లలో రక్తం, చర్మం శాంపిల్స్ లభించాయి. వాటిని నిందితుడితో పోల్చి చూడాల్సి ఉంటుంది. కానీ అనుమానాలు ఉన్నట్లు ఇది గ్యాంగ్ రేప్ అయి ఉంటే ఆమె గోళ్లలో లభించిన ఆధారాలు మరొకరితో మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ ఈ డిఎన్ఏ రిపోర్ట్లో వివరాలు వచ్చాయా? ఈ ఇద్దరు వేరువేరా? హత్య చేసింది వేరు, అత్యాచారం చేసింది వేరువేరా? ఒకవేళ అలా అయితే ఈ విషయాన్ని సిబిఐ బయట పెట్టడం లేదా? ఎందుకంటే కోర్టులో ఈ విషయాన్ని రుజువు చేయాల్సి ఉంటుంది. ఆ ఇద్దరు ఎవరు అన్నది ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అందుకే సిబిఐ కాలయాపన చేస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పైగా సంఘటన జరిగిన రోజు ఆమె నిద్రిస్తున్న బెడ్ కూడా ఏమాత్రం చెక్కు చెదరలేదు. చుట్టూ ఉన్న వస్తువులు కూడా యథాతథంగా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఎలాంటి పెనుగులాట జరగలేదా? వాస్తవానికి అక్కడే అత్యాచారం జరిగిందా? లేదంటే మరో చోట హత్య చేసి బాడీని తీసుకొచ్చి ఆ బెడ్ మీద పడేశారా? లేదంటే అక్కడ మొత్తం క్లీన్ చేసి దుప్పట్లు మార్చేశారా అనే అనుమానాలకి కూడా సమాధానం రావాల్సి ఉంది. ఆ కోణంలో సిబిఐ దర్యాప్తు ఎంతవరకు వెళ్ళింది అనే దానికి కూడా సమాధానం లేదు. కోల్కతా హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఈ కేసు దర్యాప్తును స్వీకరించింది ఆగస్టు 13వ తారీఖున. అయితే అప్పటికే కోల్కతా పోలీసులు ఘటన జరిగిన తర్వాత 2 రోజుల పాటు దర్యాప్తు జరిపి ఆగస్టు 10న సంజయ్ రాయ్ని అరెస్ట్ చేశారు. ఈ ఫైల్ని సిబిఐకి అప్పగించారు. విశేషం ఏంటంటే ఇప్పటి వరకు కేసు ఆ ఫైల్ దగ్గర మాత్రమే ఆగి ఉందే తప్ప ఒక్క అంగుళం కూడా ముందుకు కదలలేదు. సంజయ్ రాయ్ అరెస్ట్ తర్వాత ఫైల్ సిబిఐ చేతికి వచ్చిన తర్వాత మరి ఎలాంటి అరెస్టులు ఇప్పటి వరకు జరగలేదు. అసలు డిఎన్ఏ రిపోర్ట్ వచ్చిందా రాలేదా? 17 రోజులు అవుతున్న డిఎన్ఏ రిపోర్ట్కి సంబంధించి ఎలాంటి సమాచారం ఎందుకు లేదు? సిబిఐ ఇన్ని రోజుల పాటు ఎందుకు కాలయాపన చేస్తోంది? ఇక్కడ బాధితురాలి కోసం జరుగుతున్న న్యాయ పోరాటం రాజకీయ రంగు పులుముకుంది. సిబిఐ కూడా ఈ రాజకీయానికి సరిపడా సమయం ఇస్తూ వస్తోంది. ఇక్కడ రాజకీయ లక్ష్యాలు పూర్తయ్యే వరకు సిబిఐ కూడా విచారణ పూర్తి చేసేలాగా కనిపించడం లేదు. ఇప్పుడు అక్కడ పోరాటం చేస్తున్న వాళ్ళు విద్యార్థులు కాదు, డాక్టర్లు కాదు, రాజకీయ కార్యకర్తలు, పార్టీలు. వీరి పోరాట లక్ష్యం మౌమితాకి న్యాయం చేయడమా లేక మమతాని గద్దె దించడమా? మీరేమంటారు? కామెంట్స్లో చెప్పండి.